వచ్చారు సార్. నిన్ను తీసుకురావడానికి నాగును పంపాలా? రోజు పొద్దునే ఎక్కడికి వెళుతున్నావు? వెళ్ళకపోతే మిస్ ముఖ్యరికి నేను దొరికిపోతాను. ఏమన్నావు? అదే నాన్న, ఆఫీస్కి బయలుదేరుతున్నాను, లేట్ అవుతుంది. ఏదైనా విషయం ఉందా? విషయం నువ్వు చెప్పాలి. ఎవరో అమ్మాయి? అమ్మాయా? అదే మీ అమ్మ దగ్గర చెప్పావుగా, ఆ అమ్మాయి. విరాజ్ అన్న అమ్మాయ్యా? అన్నయ్యా, అమ్మ మొహం ఏం చూస్తున్నావు? నాకు చెప్పు. నాన్న, ఇప్పుడు అదంతా ఎందుకు? మీ అమ్మమ్మ నాకు పొద్దున్నుంచి 2 సార్లు ఫోన్ చేసి అడిగింది. అంటే తను ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా లేదని అర్థమవుతుంది కదా. ఆ అమ్మమ్మ ప్రశాంతత పాడు చేసేలాగా నేనేం చేయలేదు నాన్న. అత్తయ్యకు నీ పెళ్లి గురించి ఆలోచన విరాజ్. నీ జాతకంలో ఏదో. అదంతా అమ్మమ్మ వచ్చిన తర్వాత మాట్లాడితే సరిపోతుంది కదా. అలాగే, తర్వాత మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి నాకొక విషయం క్లియర్ చేయి. చెప్పండి నాన్న. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. ఎప్పుడు? తెలీదు. అమ్మాయి గురించి చాలా మాట్లాడా ఉంటా కదా. అవును, నిన్న అమ్మతో మాట్లాడాను. ఆ అమ్మాయిని ఎప్పుడు పరిచయం చేస్తావు? ఇంటికే వస్తుంది కదా నాన్న, అప్పుడు మాట్లాడొచ్చు. ఏంటి? ఏంటి ఇంటికి వస్తుందా? నేనేంటి నిజం చెప్పి ఏం చేయాలనుకుంటున్నాను? అక్కా, నీకింకా టైం అవ్వలేదు కదా, నువ్వు ఎందుకు ఇంత త్వరగా వెళ్తున్నావు? నాకు కొంచెం పనుందిరా. ఇంత పొద్దున్నేనా? ఏంటా పని? ముందు జంక్షన్ లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది కదా, అక్కడ ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్పమని అడిగాను. పొద్దున్నే వచ్చి మాట్లాడుకుని వెళ్ళమన్నారు. ఈవెంటా? ఎందుకు? ఇంకెందుకు, జిలేబీలు చేయడానికి. ఏంటి, మళ్ళీ పార్ట్ టైంలో జిలేబీ చేయడానికి బయలుదేరావా? ఎందుకక్కా, మళ్ళీ ఏమైనా గొడవ అయిందా? అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ కట్టమని ఏమైనా అడుగుతున్నారా? గొడవేం అవ్వలేదురా. అప్పిచ్చిన వాళ్ళు వచ్చి అడిగేదాకా వెయిట్ చేస్తూ కూర్చోగలమా? కానీ ఎందుకింత సడన్ గా? సడన్ గా ఏం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా చేయాల్సిందే. సంపాదించాలంటే కష్టపడాలి కదా. అక్కా, ఇలా అయితే నువ్వు రోజంతా బిజీ అయిపోతావు. బిజీగా ఉంటే తప్పేంట్రా? నాకు కూడా టైం పాస్ అవుతుంది. నువ్వు వీటన్నింటి గురించి ఏం ఆలోచించకు. విక్కీ. గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. ఈవినింగ్ బెంచ్ దగ్గరికి వస్తాను. 6 గంటలకు కలుద్దాం. అయ్యో, సాయంత్రం చాలా పనుంది. ఇంటికొచ్చి జిలేబీ బాక్సులన్నీ తీసుకువెళ్ళాలి. కుదరదు కదా. అక్కా, కుదరదని మాత్రం చెప్పొద్దు. రోజంతా పని చేయడమేనా? ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి, కలవడానికి కాస్తైనా బ్రేక్ తీసుకో. వచ్చేసాడ్రా బాబు. ఏదైనా సరే అక్క, నువ్వు సాయంత్రమైనా విక్కీని మీట్ అవ్వు. జిలేబీ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చదువు వదిలేసి ఈ పనులన్నీ చేయడం అవసరం లేదు. నా పని నేను చూసుకుంటాను. అవునా? ఏయ్, నాకీ ఇవ్వు. విక్కీని మీట్ అవుతానని చెప్పు, అప్పుడు ఇస్తాను. రే, ఎందుకింత మొండికేస్తున్నావు? కీ ఇవ్వరా? ఎందుకంటే తన మనసు చాలా ప్యూర్. కష్టం వచ్చినా తోడుగా నిలబడుతుంది. కోపం వచ్చినా అర్థం చేసుకుని బుద్ధి చెప్తుంది. ఏదో నిన్ను అర్థం చేసుకున్నాడు. నీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని నా కోరిక. అతను నన్నెంత అర్థం చేసుకున్నాడో నీకెలా తెలుసురా? ఏమో, తెలుసు అంతే. సరే, కీస్ ఇవ్వు. నాకు లేట్ అవుతుందిరా. నువ్వు విక్కీని మీట్ అవుతానని చెప్పనే లేదు. టైం కుదిరితే మీట్ అవుతాను దత్తు. కీ ఇవ్వు. టైం కుదిరించుకొని మీట్ అవ్వు. అతని వల్లనే కదా ఇవాళ నువ్వు పనికి వెళ్ళగలుగుతున్నావు. మర్చిపోయావా? విక్కీ సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాడు కదా, చాలా కాంటాక్ట్స్ ఉండొచ్చు. ఏదైనా ఈవెంట్స్ ఉంటే చెప్పమని అడగొచ్చు. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? సరే, మీట్ అవుతాను. కీ ఇవ్వు. ఇలా అల్లరి చేస్తూ ఆలస్యం చేయకు. క్యారేజ్ రెడీ చేసి పెట్టాను, తీసుకెళ్ళు. నువ్వు పని చూసుకుని విక్కీని మీట్ అవ్వడం మర్చిపోకు, సరేనా? నీదొక పెద్ద గొడవైందిరా బాబు. ఇలా గొడవ చేస్తేనే మీకు విక్కీకి బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నిన్న విక్కీతో మాట్లాడినప్పటి నుండి నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఆ అబ్బాయి నీకు బెస్ట్ అని. అంతే.